సూపర్ 6 అంటూ ఏడాది కాలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా ఆయన ప్రతి సభలో కొత్త హామీలు కూడా అనేకం ఇస్తున్నారు. అందులో ముఖ్యమైనది 4000 రూపాయల వంతున సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పడం. చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్లు పాలించినప్పుడు ఆయన ఇచ్చిన సామాజిక పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే. అయితే పాదయాత్ర సందర్భంగా ఆనాడు వైసీపీ అధినేత జగన్ తాము అధికారంలోకి వస్తే ఆ పెన్షన్ని 2000కు చేస్తామని ప్రకటించారు. దాంతో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు 2000 రూపాయల పెన్షన్ పెంచుతూ ఇచ్చారు. అయితే దాని మీద జగన్ మరో హామీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ 3000 దాకా దశల వారీగా పెంచుకుంటూ పోతామని జగన్ చెప్పారు. అలా ఆయన 2024 జనవరి నుంచి 3000 పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఏపీలో చూస్తే గతంలో 30 లక్షల నుంచి 40 లక్షల మంది దాకానే జనాలకు పెన్షన్ ఇచ్చేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పెన్షన్ని 66 లక్షల మందికి పైగా పెంచారు. ఇక ఇప్పుడు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 4000 రూపాయల పెన్షన్ని తాము అధికారంలోకి వస్తే దశల వారీగా ఇస్తామని ప్రకటించబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే దానికంటే ముందు అన్నట్లుగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచే 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని భారీ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసి కూడా చాలా రోజులు గడిచాయి. కానీ దానికి అనుకున్నంతగా పాజిటివ్ రియాక్షన్ అయితే రాలేదు అని భావిస్తున్నారు. దానికి కారణం చంద్రబాబు నిజంగా వస్తే పెన్షన్ పెంచుతారా, అలాగే అందరికీ ఇస్తారా, అదేవిధంగా మరోసారి జన్మభూమి కమిటీలు పెట్టి తమకు పెన్షన్ దక్కకుండా చేస్తారా, ఇలాంటి సందేహాలు అయితే చాలానే ఉన్నాయి. దాంతో జనంలో పెద్దగా స్పందన లేదని టాకు. మరీ ముఖ్యంగా చూస్తే గ్రామాలలో దీని మీద ఎవరూ నమ్మటం లేదు అని అంటున్నారు. అక్కడ చర్చ కూడా ఏ విధంగానూ సాగడం లేదు అనే చెప్పాలి. 3000 రూపాయల పెన్షన్ వారికి ఈ రోజున అందుతోంది. మరో 1000 రూపాయలు సడన్ గా పెంచడం అంటే నిజంగా సంతోషించాల్సిన విషయమే. కానీ అలా జరగడం లేదు. అంటే ఇక్కడ నాయకుడు విశ్వసనీయత అని అంటారు. ఒకనాడు ఒక హామీని ఇచ్చినప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ కూడా ప్రజలు గమనిస్తారు. ఇది ఇటీవల కాలం ఎన్నికల్లో నడుస్తోంది. అది కూడా ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం వల్ల కూడా జరుగుతోంది. తాము హామీలు ఎన్ని అయినా ఇవ్వచ్చు, జనాలు నమ్ముతారు అనుకుంటే ఆ రోజులు పోయాయని దేశంలో చాలా చోట్ల జరిగిన ఎన్నికలు కూడా నిరూపించాయి. దానికి ఆ మధ్య జరిగిన యూపీ ఎన్నికలు కూడా ఒక ఉదాహరణగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చూస్తే కనుక బీజేపీ ఉచిత హామీలు అయితే పెద్దగా ఇవ్వలేదు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఎస్పీ కూటమి మాత్రం భారీగానే హామీలు ఇచ్చింది. నిజానికి అవి ఎంతో ఆకర్షణీయంగానూ ఉన్నాయి. కానీ జనాలు వాటి వైపు చూడనే లేదు. మరోసారి బీజేపీని యూపీలో గెలిపించారు. ఇప్పుడు ఏపీలో చూసిన హామీలు విచ్చలవిడిగా ఇస్తున్న వాయనం కనిపిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రణాళిక అయితే టీడీపీ రిలీజ్ చేయలేదు. కానీ ఈ హామీలను జనాల్లో పెడితే మాత్రం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే టాక్ ఉంది. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే 2014 నుంచి 2019 మధ్య ఆయన ఇచ్చిన హామీలను కూడా చూస్తున్నారు. ఆనాడు అన్నా క్యాంటీన్లో అయినా, నిరుద్యోగ భృతి వంటివి అయినా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే శ్రీకారం చుట్టారు అనే జనాలు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే రైతు రుణమాఫీ విషయంలోనూ ఎన్నో చెప్పి చివరికి దాన్ని పలుచన చేశారు అన్న మాట కూడా ఉంది. డ్వాక్రా మహిళల విషయంలోనూ హామీల సంగతి అలాగే ఉంది. దాంతోనే జనాలు ఇప్పుడు బేరీజు వేసుకుంటున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక జగన్ విషయమే తీసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ ఇప్పించారు. అలా పెన్షన్లు తమకు బాబు అధికారంలోకి వస్తే ఇస్తారా ఇవ్వరో అన్న బెంగ కూడా ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా బాబు 4000 పెన్షన్ ప్రకటించిన స్పందన మాత్రం పెద్దగా లేదు అనే చెప్పాలి.